తిరుపతిలోని ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేయాలని స్వామీజీలు చేస్తున్న నిరాహార దీక్షను విరమించుకున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రావడంతో నిరాహార దీక్ష విరమించారు. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఏడీ బిల్డింగ్ వద్ద స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వం వెంటనే హోటల్ అనుమతులు రద్దు చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. ఈ నెల 18న స్వామీజీలతో చర్చించేందుకు చంద్రబాబు సిద్ధమవుతుండటంతో స్వామీజీలు తమ నిరాహార దీక్షకు స్వస్తి పలికారు. ఏఎస్పీ రవి మనోహర ఆచారి నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. రోజు కూడా ఆయన పద్మావతి సరోవరం పద్మావతి అమ్మవారు తిన్నటువంటి సరోవరం ఇచ్చారు మనకి అపాయింట్మెంట్. జై శ్రీరామ్. గోవిందా పరమ పవిత్రమైనటువంటి తిరుమలలో తిరుపతి దివ్యక్షేత్రంలో ఈ ముంతాజ్ హోటల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిర్మాణం పనికిరాదు. అది ఒక పరమ పవిత్రమైన పుణ్యస్థలం. శ్రీనివాసుడే పాదాలు పెట్టినటువంటి అలిపిరి పాదాల స్థలం. ఎంతోమంది ఋషులు తపస్సు చేసిన స్థలం అని మేము ముంతాజ్ హోటల్ని పెర్మిషన్ రద్దు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాం. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు 18వ తేదీన చర్చలకు రమ్మన్నారు. దయచేసి మీ దీక్ష విరమణ చేయమని కోరారు. ఆ తిరుమల తిరుపతి పవిత్రత అలాగే ఉండేటట్లుగా ముంతాజ్ హోటల్ పెర్మిషన్, ట్రైడెంట్ హోటల్ పెర్మిషన్, ఏ ఇతర కట్టడాలు అంటే హోటల్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అలిపిరి ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో కేటాయించకూడదని మేము వారికి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది చర్చల్లో. దానికోసం సానుకూలంగా స్పందించి చర్చలకు పిలిచినందుకు మేము ఆనందిస్తూ ఉన్నాం. 18వ తేదీన జరిగే ఆ చర్చల కార్యక్రమాలు బట్టి మా కార్యాచరణ ఏమిటనేది మేము ప్రకటిస్తాము. దయచేసి మీ అందరూ స్వామివారి పాదాల చెంత అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ముంతాజ్ హోటల్కి ఇచ్చిన పర్మిషన్స్, ల్యాండ్ అలాట్మెంటు క్యాన్సిల్ చేయమని ఏపీ సాధు పరిషత్ కొన్ని నెలలుగా పోరాడుతుంది. లాస్ట్ గవర్నమెంట్లో పోరాడాం, ఇప్పుడు కూడా పోరాడుతున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 18వ తారీఖు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద స్వామి వారిని పిలిచారు రమ్మని. ఒకసారి మాట్లాడదాం, చర్చిద్దాం దాని గురించి అని. చాలా సంతోషం. అది స్వామివారి పాదాల చెంత మహర్షులు స్వామివారు నడయాడిన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఈ 5 స్టార్ హోటళ్ళు, పబ్బులు, క్లబ్బులు పెట్టకూడదు. అక్కడ ఏదైనా సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ఉపయోగపడే విధంగా గోశాలలు కానీ లేదంటే వేద పాఠశాలలు కానీ అలాంటివి పెట్టి హిందూ ధర్మాన్ని రక్షించాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నాం.